For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ హెల్త్. ఇవాళ హెల్త్ ప్రోగ్రాంలో మనం మాట్లాడకపోయే అంశం ఫైల్స్ ఫిషర్ ఫిస్టులా. అసలు ఈ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది? మెయిన్గా సమ్మర్లోనే ఎక్కువగా ఈ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు. మరి ఈ సమస్య రావడానికి గల కారణాలు ఏంటి? రాకుండా ఉండాలంటే ఎటువంటి కేర్ తీసుకోవాలి? మరి ఈ సమస్యకి హోమియోపతిలో ఎటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయో మనకు తెలియజేయడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు ఈశ్వరప్ప హోమియోపతి డైరెక్టర్ డాక్టర్ దండెపు బసవానందం గారు. మరి వారిని అడిగి ఈ సమస్య గల పరిష్కార మార్గాలు ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్, సమ్మర్ వచ్చేసింది. చాలా మంది ఎక్కువగా ఫైల్స్ ఫిషర్ ఫిస్టుల ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్లోనే ఫైల్స్ ఉన్నప్పుడే ఈ ప్రాబ్లమ్ని ఎలా గుర్తుపట్టాలి? ముఖ్యంగా గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ అంటే మౌత్ టు యానస్ వరకు ఉండే ఈ ట్రాక్ను గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ అంటారు. అయితే ఎక్కువగా ఈ ఫైల్స్ ఫిస్టులా అనే సమస్యతోని బాధపడతారు. ఇప్పుడు సమాజంలో 99% ప్రజలకు అందరికి ఎప్పుడో ఒకసారి అనుభవం అయ్యే ఉంటుంది ఈ ఫైల్స్ ఫిస్టులా. ఎందుకు వస్తుంది అనేది ప్రజలకు తెలియదు. ఆ మోషన్ పోయినప్పుడు బ్లడ్ పడ్డదాగానే భయంలో పడతారు. ఎందుకు పడుతుందని చెప్పుకోక కొంతమంది అది ఎందుకు పడుతుంది ఆ మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ ఏదైతే ఉన్నదో యానస్ దగ్గర మనకు ముఖ్యంగా ముందు ఈ మూడింటికంటే ముందు పైల్స్ గురించి మాట్లాడదాం. పైల్స్ అంటే చిన్న చిన్న బొడిపెల్లాగా పెరగడం యానస్ చుట్టూ. ఏంటి అంటే వాటిని మెడికల్గా ఎమరాయిడ్స్ అంటారు. ఎమరాయిడ్స్ అంటే రక్తనాళాలు. లోపట ఇంటెస్టైన్లో లార్జ్ ఇంటెస్టైన్ 3 పార్ట్స్, అసెండింగ్ కోలాన్, ట్రాన్స్ఫర్ కోలాన్, డిసెండింగ్ కోలాన్ అని 3 భాగాలు ఉంటుంది. అయితే మనం తీసుకునే ఫుడ్ ఈ ట్రాఫిక్ ఎక్కడ ఆగదు. స్టమక్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఫ్లో అవుతూ ఉంటుంది. చక్కగా వచ్చి ఎక్కడ వచ్చి డిపాజిట్ అవుతుంది పెద్ద పేగులలో. పెద్ద పేగులలో 3వ భాగం డిసెండింగ్ కోలాన్ అంటారు దాన్ని. ఆ కోలాన్లో అది స్టూల్ బ్యాగ్ అంటాం మనం. ఆ స్టూల్ బ్యాగులో అది ఎక్కువసేపు ట్రాఫిక్ నిలబడ్డందుకు మనం తీసుకునే ఫుడ్ పాయిజనింగ్ వల్ల మనం ఎక్కువ ఆహార పదార్థాలు, ముఖ్యంగా ఈ నిల్వ ఉండే పదార్థాలు, పచ్చళ్ళు కానీ ఎప్పుడో చేసి పెట్టిన ఐటమ్స్, అపరిశుభ్రంగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు తిన్నప్పుడు మనకు ఈ మౌత్ టు యానస్ వరకు ఈ ట్రాక్ మ్యూకస్ లేయర్ అనేది ఉంటుంది. లోపల లేయర్ను మ్యూకస్ లేయర్ అంటాం. ఆ మ్యూకస్ లేయర్ అంతా కూడా ఈ ఫుడ్ పాయిజనింగ్ వల్ల చెడుతుంది, పూస్తుంది. ఎర్రగా పూయడం వల్ల మనకి ఛాతీలో మంట, కడుపులో మంట, ఉబ్బసం అవుతుంది, టైట్ అవుతుంది, పొట్ట బాగా ఆయాసం అవుతుంది అని అంటారు. అంతటి కారణం ఇది తీసుకునే ఫుడ్ పాయిజనే. తినడం అనేది మీరు తీసుకునే ఆహారం మంచిదైతే ఎలాంటి ఉబ్బసం ఉండదు, గ్యాస్ ట్రబుల్ ఉండదు. మనం తిన్నది అట్లాంటిది అయినప్పుడు అది ఫుడ్ పాయిజన్గా గుర్తుపట్టుకోవాలి. తిన్న అది పరిశుభ్రం లేకపోవచ్చు, నిల్వ ఉండేది ఉండొచ్చు. ఇలాంటి వస్తువుల వల్ల ఈ పొట్ట నుంచి యానస్ వరకు కూడా పేగులన్నీ చెడుతాయి. చెడడం వల్ల ఏమవుతుంది, లోపట పొర అంతా ఎగిరిపోతుంది. లోపల పొర మ్యూకస్ లేయర్ ఎగిరిపోయిన తర్వాత చెడ్డినాక ఏమవుతుంది, రక్తనాళాల పొర వస్తుంది. నెక్స్ట్ దాని కింద రక్తనాళాలు జాలిలాగా అల్లుకొని ఉంటాయి. ఆ జాలిలాగా అల్లుకొని ఉన్న రక్తనాళాలన్నీ కూడా బయటకి ఇట్లా పొడుచుకొస్తాయి. వాటినే మనం పైల్స్ అంటాం. వాళ్ళు ఇప్పుడు పైల్స్ అనగానే భయపడి డాక్టర్ దగ్గర పోతే ఏం చేస్తారు, వాటికి కొంతమంది నాటు వైద్యులేమో దారం కట్టి పంపిస్తారు. అది నాటు వైద్యం. ఒకదాన్ని కడితే దాని పక్కకి ఇంకోటి స్టార్ట్ అవుతుంది. ఒక కొమ్మ నరికేస్తే మళ్ళీ 4 కొమ్మలు వచ్చినట్టు పక్కకి మళ్ళీ పుట్టుకొస్తాయి. అట్లా చేయడం అది కరెక్ట్ కాదు. అది ఆపరేషన్ అని కొంతమంది చేస్తారు. ఆపరేషన్ చేసినా పోదు. దానికి కారణం ఏంటి, ఫుడ్ పాయిజనింగ్. లోపల లార్జ్ ఇంటెస్టైన్ అంతా కూడా ఇన్ఫ్లమేషన్ అయ్యి ఇన్ఫెక్షన్తో కూడుకుంది కాబట్టి అది మనకు ఇలాంటి బ్లడ్ వెజిల్స్ అన్నీ కూడా బయటకు వస్తున్నాయి. మనకు ముందు ఆ పెద్ద పేగులో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ అంతా కూడా పోయి శుభ్రంగా లేయర్ తయారైపోతే ఆటోమేటిక్గా అవి బ్లడ్ వెజిల్స్ అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి, వాటి జాగ్రత్తగా వెళ్ళిపోతాయి. వాటి కట్ చేయడం కానీ దారం కట్టడం కానీ చేయడం చాలా తప్పు. అదే దీనివల్ల చాలా మంది భయపడతారు, నాటు వైద్యుల దగ్గరికి పోతారు. అలోపతిలో కూడా దానికి మందులే లేవు. దానికి ఆపరేషన్ అని చెప్పి ఎంతోమంది మా దగ్గరికి ఇవాళ కూడా వచ్చారు. ఆపరేషన్ చేసి పంపిస్తారు, కానీ ఈ మూమెంట్ కంపల్సరీ మనిషి కంపల్సరీ నడక, ఆఖరి బాత్రూమ్ అన్న పోవాల్సి వస్తుంది. అది పోయినప్పుడు ఏమైతే రాపిడి వల్ల కుట్టు మానది, ఆ పుండు మానదు, ఇంకా పెద్దగా అయిపోతుంది. అట్లా దాని నుంచి సైడ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎంతోమంది మా దగ్గరికి వస్తారు. అలాంటి వాళ్ళకు సింపుల్గా డోస్ వేసి మందులు హోమియోపతి వాడితే కంప్లీట్ వాష్అవుట్ అయిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇది పైల్స్ యొక్క సమస్య. బయటకు తోకల్లాగా పెరిగేటి అన్నీ కూడా అవి ఎమరాయిడ్స్ అంటారు, వాటిని రక్తనాళాలు అంటారు. అది బయటకు చిన్నగా ఇంత కనిపించినట్టే లోపల సమస్య పెద్దగా ఉన్నట్టే. ఈ చిన్న సమస్యనే కదా, ఒకటే తోక ఉంది కదా అని అనుకోవద్దు. ఆ లోపల పెద్ద పేగ అంతా కూడా
ఇన్ఫెక్షన్తో కూడుకుంది, అదంతా శుభ్రమైతేనే ఇవి క్లియర్ అయిపోతాయి అనేది మనుషులు గుర్తుపెట్టుకోవాలి. దానికి సరి అయిన మందు అంటే హోమియోపతి శాశ్వత పరిష్కారం. తీసుకునే అలవాట్లు ఏంటి అంటే హెల్దీ ఫుడ్ తినాలి. ఓకే. ఎప్పుడు కూడా ఏ రోజు ఆ రోజు ఫ్రెష్ ఐటమ్ తినాలి, మంచి వాటర్ తాగాలి. ఎక్కడంటే అక్కడ పానీయాలు తాగడం వల్ల కూడా ఎంటమీబా హిస్టోలైటిక్ అనే బ్యాక్టీరియా ఉంటుంది, అది అపరిశుభ్రం ఉన్న ఏరియాలో ఉంటుంది. అది లోపలికి ఎంటర్ అయిందంటే కథం లోపల మొత్తం పేగులు అన్నిటి తినేస్తుంది. పేగులలో ఉండే లోపల పొరనంతా తినేస్తుంది. అమీబియాసిస్ అనే రోగం వస్తుంది. దానివల్ల మోషన్ పోయినప్పుడు జిగురు ముద్దలు పడుతుంది అని చెప్పి వస్తారు. తెల్లగా చీమ పడుతుంది, ఎర్రగా చీమ పడుతుంది. అంతా ఏంది మ్యూకస్ లేయర్, అది తినేసి బయటకు చిమ్మేస్తుంది అంతా. అప్పుడు లోపల పెద్ద గండిలాగా అల్సర్స్ ఫామ్ అవుతాయి. అంటే సార్ మామూలుగా మనం చూస్తుంటాం ఈ పైల్స్ అనేది ఇమీడియట్ గా మనకు బయట పడే సిమ్టమా? అంటే కొంతమంది ఇప్పుడు బిర్యానీని మసాలాలు తింటూ ఉంటారు కదా, బట్ చాలా గ్యాప్ తర్వాత వచ్చిన తర్వాత మనకు పైల్స్ బయటపడుతూ ఉంటారు. ఇప్పుడు మీరు అడిగినప్పుడు ఏం ఫుడ్ తీసుకున్నా ఉన్నప్పుడు బిర్యానీ తినగానే 6 నెలలకి ఎడతామో 3 నెలలకి ఎడతామో అని చెప్తూ ఉంటారు. బట్ ఆ ఎఫెక్ట్ అనేది అలాగే ఉంటుందంటారా? ఇప్పుడు ఈ బిర్యానీ తింటే తెల్లగా అనిపిస్తుంది మోషన్ పోయినప్పుడు, బ్లడ్ మంటను, మోషన్ పోతే మంట రావడము, బ్లడ్ వాడడం ఉంటుంది. అది ఈ రోజు తిన్న బిర్యానీతో వచ్చింది కాదు, అది ఆల్రెడీ వాళ్ళ పెద్ద పేగు ఇన్ఫ్లమేషన్ అయి ఉంటుంది, చెడిపోయి ఉంటుంది లోపల. ఇలాంటి కెమికల్ ఫుడ్, ఇలాంటి బిర్యానీలు, ఇలాంటి మసాలాతో కూడుకున్నటువంటి ఆహార పదార్థం తిన్నప్పుడు అది రెచ్చిపోతుంది, ఇంకా రేగిపోయి తెల్లారే కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు చాలా మంది మా దగ్గరికి వస్తారు, అల్లోపతి దగ్గర ఎక్కువ వాళ్ళు పెయిన్ కిల్లర్, యాంటీ హెమరేజిక్ మందులు ఇస్తారు. అప్పుడప్పుడు తెల్లారి తగ్గింది, 2 వారం రోజులు వాడడానికి తగ్గిపోయింది అనుకుంటారు. అట్లా తగ్గినట్టు కాదు, లోపల క్యూర్ కావాలి. పెద్ద పేగు అంతా కూడా ఆరోగ్యవంతమయ్యేదాకా మందులు వాడుకోవాలి. సార్ పైల్స్ నెగ్లెక్ట్ చేస్తే ఫిషర్ వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఫిషర్ అంటే ఏంటి సార్? పైల్స్ అనేది ఇప్పుడు బ్లడ్ వెజల్స్ అని గుర్తుపెట్టుకున్నాం. ఫిషర్ అంటే అది చెప్తాను. ఇప్పుడు ఫిషర్ అనేది యానస్ రింగ్ ఉంటుంది కదా, యానస్ రింగ్ అనేది ఈ లోపల ఉండే, ఇది కూడా ఇన్ఫెక్షన్ వల్లనే. పెద్ద పేగులలో ఉండే హీట్ వస్తువులు తినడం వల్ల, పెద్ద పేగులో ఇన్ఫెక్షన్ వల్ల ఏమవుతుందంటే ఈ యానస్ రింగ్ కు కంట్రాక్షన్ రిలాక్షన్ అయ్యే పవర్ ఉంటుంది. మోషన్ వచ్చినప్పుడు అది ఓపెన్ అవుతుంది, మోషన్ పోగానే క్లోజ్ అవుతుంది. ఈ రింగ్ కు దానికి సర్క్యులర్ మజిల్స్ ఉంటాయి. అయితే మోషన్ హార్డ్గా వచ్చినప్పుడు ఆ రింగ్ ఓపెన్ కాకపోయే వరకల్లా క్రాక్స్ వచ్చేస్తుంది, పగుళ్ళు వస్తాయి. పగుళ్ళు వచ్చేసి అంతే ఇరెగ్యులర్ షేప్, రింగ్ లాగా ఉండకుండా ఇరెగ్యులర్ షేప్ అయిపోతుంది. అప్పుడు దాన్ని ఏమంటామంటే ఫిషర్స్ అంటాం. ఫిషర్ అంటే తినే ఫుడ్ పాయిజనింగ్ వల్ల, ఇంటెస్టైన్లో ఉండే ఇన్ఫెక్షన్ వల్ల అదంతా యానస్ రింగ్ అంతా కూడా క్రాక్స్ వచ్చి మంట. అలాంటి ఏమైనా తిన్నప్పుడు ఏమైతుందంటే మోషన్ పోయినప్పుడు అందులో మనం తిన్న ఆహార పదార్థంలో ఉప్పు, కారము, మసాలాలు ఉంటాయి కదా, అవి ఆ స్టూల్లో కూడా పాస్ అవుతాయి. అప్పుడు దానికి తగిలంగానే, ఆ పుండుకు తగిలంగానే విపరీతమైన మంట. ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చింది కదా, విపరీతమైన మంట, మోషన్ పోయినాక పొద్దంతా మంట మండుతుంది సార్ అన్నది. కారణం ఏంది? అక్కడ ఉప్పు కారం అంతా తగిలింది, అంతే మనం తిన్న ఆహారంలో ఆ స్టూల్కు ఉండడం వల్ల అక్కడ తగిలింది. తగిలినాక మంట అనేది ఆ వస్తువు క్లియర్ అయిపోయేదాకా మంట మండుతూనే ఉంటుంది. కాబట్టి ఈ ఫిషర్ రావద్దంటే మనం తినే ఫుడ్ మంచిగా ఉండాలి, హెల్తీగా ఉండాలి. యానస్ దగ్గర చిన్న మంట, దురద ఉన్నదంటే డెఫినెట్గా నీకు లోపల పెద్ద పేగు చెడిపోతుంది. దానికి మంచి శుభ్రమైన ఆహారము, మందులు వాడుకొని దాన్ని లోపల క్లీన్ చేసుకోవాలనేది పబ్లిక్ గుర్తుపెట్టుకోవాలి. మంచి హోమియోపతి డాక్టర్ దగ్గర ఇంటెస్టైన్స్ అన్ని కూడా శుభ్రం అయ్యేటువంటి మందులు ఉంటాయి. లోపల పేగుల లోపల ఉండే లోపల పొరలన్నీ కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం ఏం తిన్నా మన పేగు పడుతుంది, ఏ డెఫిషియన్సీలు రావు. ఐరన్ డెఫిషియన్సీ, మెగ్నీషియం డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ అని వస్తారు. మనం తినే ఫుడ్ లోపల అది అబ్జర్వేషన్, అసిమిలేషన్ కాకపోతే అంత కింద స్టూల్ వెళ్ళిపోతుంది కదా, వెళ్ళిపోయినప్పుడు మన శరీరంలో లోపాలు వస్తాయి. కాబట్టి మనకు చెట్టుకు వేర్లు ఆరోగ్యంగా ఉంటే చెట్టు ఎట్లా బలంగా ఉంటుంది? చెట్టుకు ఏర్లే కదా మన భూమిలో ఉండే పోషకాలను, నీటిని అబ్జర్వ్ చేసుకొని చెట్టుకు అందిస్తుంది. అప్పుడు చెట్టు ఆరోగ్యంగా ఉంటుంది. మనిషికి వేర్లను దేవుడు ఈ పొట్టలో పెట్టిండు, పెద్ద పేగులలో చిన్నగా. అందులో ఉండే చూషకాలు అంటారు వాటిని. ఆ చూషకాలు ఏం చేస్తాయి? ఆరోగ్యంగా ఈ నుంచి మొదలు పెడితే ఆనస్ వరకు హెల్దీ లేయర్స్ ఉంటే మనం తిన్న ఆహార పదార్థంలో ఉండేటువంటి పోషకాలన్నీ కూడా అబ్జర్వ్ చేసుకొని మనం బ్లడ్లో కలిసి మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇప్పుడు ఈ నుంచి అందాక ఆనస్ వరకు ఇన్ఫ్లమేషన్ అయ్యి అంత అల్సర్స్ ఉన్నాయనుకో, తిన్నది పేగి పట్టదు, అదంతా కూడా స్టూల్లో వెళ్ళిపోతుంది. అప్పుడు మన బాడీలో డెఫిషియన్సీలు వస్తాయి. అలాగే సార్ ఈ పైల్స్ ఫిషర్ వచ్చినప్పుడు కూడా చాలా మంది కూడా అంటే పెద్దవాళ్ళకి చెప్పినప్పుడు ఇంట్లో వేడైనట్టుంది, కొంచెం మజ్జిగ తాగు, వేడైనట్టుంది, కొంచెం చల్లకు సంబంధించిన తాగు అని ఇంట్లోనే చేస్తూ ఉంటారు. అది కరెక్ట్ అంటారు? మంచి ప్రశ్న అడిగినావు. ఇప్పుడు యానస్ దగ్గర మంట మండితే, బ్లడ్ పడితే నువ్వు మజ్జిగ తాగితే ఆందాకపోతుంది, అది
పోదు, తెలియదు పబ్లిక్. ఓకే. వెనకటి పెద్ద మనుషులకు కూడా వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ కదా, Yes. ఆడ మడుతుందంటే చల్లగా మజ్జిగ తాగితే చల్లబడుతుంది అనుకుంటారు. మనం తాగిన మజ్జిగ ఏడే పడుతుంది, పోయి స్టమక్లో పడుతుంది. నువ్వు ఎంత చల్లగా తాగినా స్టమక్లో పోగానే 2 నిమిషాలలో అది హీట్ అయిపోతుంది. లోపల ఉన్న హీట్కు అది వెంటనే బయటకు వెళ్ళదు కదా, ఆడనే ఉండి ఇంటెస్టైన్లోకి అబ్జర్వ్ అయ్యి బ్లడ్లో కలుస్తుంది. మరి ఆనెస్ దాకా పోదు కదా, ఆనెస్ దగ్గర ఎట్లా చల్లబడుతుంది? పడదు. కాబట్టి ఈ పానీయాలు తాగడము, ఈ మజ్జిగ తాగడము, ఈ సాబుదానాలు తాగడం అనేది తప్పు. అది ఇక్కడనే డిజాల్వ్ అయిపోతుంది, ఆనెస్ దాకా పోవు. ఏం పోతుంది ఆనెస్ దాకా? నువ్వు హెల్దీ ఫుడ్ తిన్నావు, సప్పగా మంట మండుతుందంటే పాలతో తిను, మజ్జిగతో తిను అన్నం. అది మాస్ ఫుడ్ కాబట్టి అది ఫ్లో అవ్వకుండా అక్కడి వరకు పోతుంది ఆనెస్. అవి తిన్న తర్వాత ఫ్రూట్స్, యాపిల్ కానీ పొప్పాయి కానీ ఫైబర్ ఫుడ్ తింటే ఆ ఇంటెస్టైన్లో ఉన్నదంతా కూడా వెళ్ళిపోయి ఇన్ఫెక్షన్ అంతా పోయి మనకు స్టూల్ ఈజీ మూమెంట్ అయ్యి ఆనెస్ దగ్గర తగలకుండా, కారం తగలకపోతే అక్కడ మంటనే మండదు, నొప్పే ఉండదు. కాబట్టి ఇలాంటి మంచి మాస్ ఫుడ్, హెల్దీ ఫుడ్ తింటే మోషన్ కాడ ఆనెస్ దగ్గర మనకు చల్లబడుతుంది. కానీ కూల్ డ్రింక్స్ తాగి, జ్యూసులు తాగి, ఈ మజ్జిగలు తాగితే అక్కడి వరకు పోదని పబ్లిక్ తెలియదు. కాబట్టి ప్రజలకు తెలవాలి ఇదంతా సైంటిఫిక్గా. కాబట్టి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా హోమియోపతిలో మంచి డాక్టర్ దగ్గర వాడినట్టయితే సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. సార్, ఫిస్టులా అనేది లాస్ట్ స్టేజ్ అని అంటూ ఉంటారు కదా సార్, అంటే ఈ రెండు నెగ్లెక్ట్ చేయడం వల్ల ఫిస్టులా మనకి వస్తుంది. ఇంకో ఫిస్టులా అంటే అది కూడా ఒక జబ్బే, అది కూడా ఒక ప్రాబ్లమే, దీనికి దానికి సంబంధం లేదు. ఇప్పుడు అది కూడా పెద్ద పేగులో ఇన్ఫెక్షన్ వల్లనే వస్తుంది. పెద్ద పేగులో ఇన్ఫెక్షన్ వల్లనే ఫిషర్ వస్తుంది. పెద్ద పేగులు ఆరోగ్యంగా లేకపోతేనే పైల్స్ వస్తున్నాయి, బ్లడ్ వెజిల్స్ బయటకు వస్తాయి. ఈ ఫిస్టులా అనేది యానస్ కు పక్కకు ఒక పైప్ లైన్ పడి ఓపెనింగ్ అయ్యి చీము, నీరు బయట కారుతూ ఉంటుంది. ఎందుకు వస్తుంది? బైపాస్ రోడ్ అది. అందులో ఉండే బ్యాక్టీరియా అవి తులుసుకుంటూ బయటకు ఓపెన్ చేస్తాయి. దాన్ని బైపాస్ రోడ్ అంటారు. ఓపెనింగ్ ఆఫ్ వన్ మ్యూకస్ లేయర్ టు అదర్ మ్యూకస్ లేయర్. అవి ఎవరు చేస్తారంటే మీకు బ్యాక్టీరియా చేస్తాయి. కాబట్టి ఇంటెస్టైన్లో ఎక్కువ జామ్ అయ్యి స్టూల్ కరెక్ట్ రోజు పోతలేరు, వీళ్ళ దగ్గర కాన్స్టిపేషన్ ఉంది అంటే వీళ్ళకి వస్తుంది. ట్రాఫిక్ ఆర్టీసీ ఎక్స్ రోడ్ దగ్గర ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ఏం చేస్తారు? పబ్లిక్ బైక్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? పక్క నుంచి ఇంకొక తోవ చూస్తారు, ఏ గలికి వెళ్ళిపోదాం, అర్జెంట్ ఉంటుంది, పక్కకి వెళ్ళిపోదాం ప్రయత్నం చేస్తారు. అట్లనే ఈ స్టూల్ అనేది పాస్ కాకపోయే వరకు బ్యాక్టీరియాకి ఏం చేస్తాయి అంటే లోపల అవి బయటకు ఒక లైన్ ఫామ్ చేస్తాయి, ఒక పైప్ లైన్ దాకా వచ్చి ఆనెస్ దగ్గర వచ్చి ఓపెన్ అవుతుంది. అలాగే ఎప్పటికి చీము, పసుపు, స్టూలు అన్నీ కూడా పాస్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీదను ఆ ఫిస్టుల దగ్గర కట్ చేసి దాన్ని పిండేసి దానికి ఆపరేషన్ చేసినప్పుడు 50,000 1,00,000 రూపాయలు తీసుకొని పంపిస్తారు. అది పర్మనెంట్ కాదు. అది ఆ పైప్ లైన్ మూసుకోదు కదా, మళ్ళీ పక్కకే ఇంకొక పైప్ లైన్ తయారవుతుంది. ఓపెనింగ్ ఇంకో దగ్గర అవుతుంది, ఇంకో దగ్గర అవుతుంది, అన్ని కలిసిపోయి ఒక పెద్ద పుండు అవుతుంది. ఒక అమ్మాయి వచ్చింది అట్లాగే, ఆడ బోర్లో వండుకుంది, వచ్చి ఫిస్టులా ఉంటే ఆపరేషన్ చేయించినాం సార్ అని చేస్తే అదేమైంది, అన్ని ఫిస్టుల దగ్గర పెద్ద గండిలాగా ఉంటుంది, చిన్న ఓపెనింగ్ ఉంటుంది. దాన్ని టచ్ చేస్తే మొత్తం పెద్ద గండి పడిపోతుంది. ఇక పెద్ద ఓపెనింగ్ అయిపోయింది ఆనెస్ పక్కకు. పుండు కూర్చోలేదు, నడవలేదు. అలాంటి వాళ్ళకి ఎంత బాధ ఉంటే చెప్పు. నరకం అనుభవించింది, ఏడ్చుకుంటూ వచ్చిర్రు. నువ్వు రాకమ్మా, ఇంటికాడ పోయి పండుకోపో, నేను మందులు పంపిస్తా అని ఇంటికి పంపించిన 3 నెలల్లో మళ్ళీ నడుచుకుంటూ వచ్చింది, మొత్తం మానిపోయింది. కాబట్టి ఇలాంటి వాళ్ళు చాలా మందికి హెల్త్ విషయంలో తెలియక తొందరపడి డాక్టర్లు చెప్పగానే ఆపరేషన్లను చేసుకొని ఫెయిల్ అయిపోతుంది. ఈ ఫిస్టులా కానీ, పైల్స్లా కానీ, ఫిషర్స్ కానీ ఆపరేషన్ అనేది కాదు, అది మెడిసిన్స్తో క్యూర్ చేసుకోవాలి. అది ఆపరేషన్ వస్తువే కాదు. ఆపరేషన్ అంటే తొందరపడి మెడిసిన్ అంటే మామూలుగా హోమియోపతి మెడిసిన్ కానీ అలోపతికి ఎలాగో మీరు లేదు అని చెప్పారు కదా, అంటే హోమియోపతి చాలా స్లో ప్రాసెస్, అంత నొప్పి తట్టుకోలేము, ఆపరేషన్ అయితే ఒక 1 hourలో అయిపోతుందని చాలా మంది ఎక్కువగా తీసుకుంటున్నారు. బట్ దాని తర్వాత కూడా ఎక్కువ ప్రాబ్లం మీరు అన్నట్టుగానే ఎక్కువ వస్తూ ఉన్నారు కదా. సో మరి హోమియోపతిలో పెయిన్ లేకుండా తగ్గాలి అంటే ఎన్ని రోజులు పడుతుంది, ఏం చెప్తారు సార్? 24 hours, 1 hour, 2 hours తగ్గిన ఉన్నారు. డోస్ కరెక్ట్ పడితే 24 hours అని చెప్తున్నాను, మ్యాక్సిమం టైం నేను చెప్పింది. 1 hourకి నొప్పి తగ్గిన ఉన్నారు. నెక్స్ట్ డే మోషన్ పోతే మంట లేదు, నొప్పి లేదు, బ్లడ్ లేదు సార్ అన్నారు. మ్యాచ్ కావాలి. హోమియోపతిలో ఏంటంటే బ్లైండ్గా అలోపతిలాగా 4 రకాల యాంటీబయాటిక్స్ చేసి ఉండదు. ఇలా సింగిల్ డ్రగ్, మీకు మ్యాచ్ అయిన మందు, మీరు చెప్పే సిమ్టమ్ కరెక్ట్ ఉండాలి, మేము కరెక్ట్ గెస్ చేసి మందు ఇవ్వాలి, అప్పుడే మీకు రిజల్ట్ కనిపిస్తుంది. హోమియోపతి లేట్ కాదు. హోమియోపతి డ్రగ్ సెలెక్షన్, డాక్టర్ల సెలెక్షన్ కరెక్ట్ కాకపోవడం,
పేషెంట్ చెప్పడంలో లోపం వల్లనే లేట్ పేషెంట్ అవుతుంది. ఉన్నది ఉన్నట్టు చెప్తే మీరు చెప్పాలి. డ్రగ్ ఇస్తారు. ఏ విషయమైనా సరే ఓకే. డాక్టర్ దగ్గర శరీరంలో ఉండే అవయవాల గురించి క్లారిటీగా చెప్తే వాళ్ళకి ఎక్కడ అది ఉందో ప్రాబ్లం దాన్ని పసిగట్టి మంది ఇవ్వగలుగుతాం. ఓకే. నువ్వు అన్ని వైపు సెల్ ఉంది, సెల్కి డిజిట్స్ ఎన్ని ఉంటాయి? 10 డిజిట్స్ ఉంటాయి. 10 డిజిట్స్ అన్ని కొట్టి 9 కొట్టి ఒకటి రాంగ్ కొడితే పోతుందా కాల్? పోదు. ఒకటికి బదులు 2 కొట్టినా పోదు. 10 కొట్టినావు, ఒక లాస్ట్కి 1 ఉందనుకో, 1 కాకుండా 2 కొట్టినా అనుకో, కాల్ పోతుందా? అంటే 9 కరెక్ట్ కొట్టి ఒక్క నంబర్ డయల్ రాంగ్ చేసినా రాంగ్ డయల్ అవుతుంది. సేమ్ మనిషి హోమియోపతిలో కూడా ట్రీట్మెంట్ కూడా అంతే ఉంటుంది. నీ సిమ్టమ్స్ కరెక్ట్ మ్యాచ్ అయితే కరెక్ట్ మందు పడుతుంది. ఒకవేళ ఒక సిమ్టమ్ రాంగ్ అయినా రాంగ్ కొట్టలేదు. సార్, మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ కూడా చాలా మంది, అంటే బయట కూడా మేము చూస్తూ ఉన్నాం కదా, ఈ ఫైల్స్ ఫిషర్ ఫిస్టులా కానీ ఇతర ఏ ప్రాబ్లంతో మీ దగ్గరికి వచ్చినా కూడా చాలా త్వరగా ఉపశమనం పొందుతారని మేము కూడా విన్నాం. మీకు కూడా మంచి పేరు ఉంది సార్. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా హోమియోపతి చాలా మంది యూజ్ చేస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం కొంతమందికి పడక కూడా చాలా రాంగ్ గా కన్వే చేస్తూ ఉన్నారు కదా. హోమియోపతిలో ఈ ప్రాబ్లం కి ఎన్ని రోజులలో మీకు తగ్గిపోతుంది సార్? నేను చెప్పినా కదా, మార్పు అయితే ఇమీడియట్గా 24 hours మార్పు కనిపిస్తుంది. ఇప్పుడు పైల్స్ ఫిషర్ వచ్చింది అనుకో, వాళ్ళు జర్నీ చేయొద్దు, బైక్ ఎక్కొద్దు. బైక్ ఎక్కితే ఆ పుండు మీద మనం బైక్ మీద కూర్చొని పోతుంటే బైక్ జంపులలో పడ్డప్పుడు ఐనస్ మీద ప్రెషర్ పడి రాపిడ్ అవుతుందా కదా? అయిపోయి అదేమవుతుంది, ఆ పుండు ఇంకింత రేగుతుంది. నేను ఎంత మంచి మంది ఇస్తే ఏం లాభం? మళ్ళీ ఎప్పటిలాగా అవుతుంది. మందు ఇచ్చినప్పుడు మేము చెప్పిన మెయింటెనెన్స్ కరెక్ట్ ఉండాలి. మీరు రెస్ట్లో ఉండాలి, ఉప్పు కారం సప్పగా తినాలి, మసాలా తినవద్దు, చికెన్ తినవద్దు అని చెప్తాం. అది పాటించాలి. అప్పుడు మీకు 24 hours మాకు 1 monthలో తగ్గిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా యూట్యూబ్లో కూడా పెట్టడం జరిగింది. యూట్యూబ్ నాది డాక్టర్.బసవానందం అని మీరు ఓపెన్ చేయండి. అందులో ఎంతమందికి ఎంత షార్ట్ టైంలో తగ్గినాయో చూడండి. ఎవరైతే మేము బిజీ ఉంటాం సార్, మేము రెస్ట్ తీసుకోలేము అన్నోళ్ళకి లేట్ అవుతుంది. బైక్ ఎక్కుతారు, ఈయన మందులు వేసుకుంటారు. ఈయన మందులు వేసుకుంటారు, పొద్దున పోయి మళ్ళీ బైక్ ఎక్కి ఒక 100 kilometers పోతుంది సార్ అంటాడు. మరి అట్లా తగ్గుతుందా? నువ్వు మందు తింటామని నాకు తెలుస్తుందా? అది నువ్వు బండి మీద పోతే మళ్ళీ ర్యాపిడ్ అయితేనే ఉంటుంది. కాబట్టి ఏ రోగానికి మేము ఏ అయితే రెస్ట్ చెప్తామో, ఏ పథ్యం చెప్తామో అది చేస్తే మీకు సక్సెస్ కేసెస్. ఎలా అనిపిస్తుంది సార్? అంటే చాలా మంది ఎంతో అసలు తగ్గదు అనుకున్న వాళ్ళు కూడా మీ దగ్గరకు వచ్చి వైద్యం తీసుకొని మెడిసిన్ తీసుకొని ఇప్పుడు ఉపశమనం పొందడం చాలా మంది ఉన్నారు. వాళ్ళు రివ్యూస్ కూడా మీరు చూస్తూ ఉన్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీనెస్. అందుకే 30 సంవత్సరాల నుంచి విరామం లేకుండా, రెస్ట్ లేకుండా, ఏ ఫంక్షన్స్కి పోకుండా 24 hours ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తామంటే కారణం హ్యాపీనెస్. ఏం హ్యాపీనెస్? వాళ్ళు బాధతో వచ్చిన వాళ్ళు హ్యాపీగా నవ్వుకుంటా ఆనందంగా, సార్ నాకు మంచిగా అయింది సార్ అని చెప్పి, ఇప్పుడు నీ ముంగడ కూడా 2-3 అందరూ హ్యాపీగా ఉన్నారు కదా, అంత పెద్ద ముసలమ్మ కూడా నాకు మంచిగా అయింది బిడ్డ అంటుందా లేదా? మరి అదే హ్యాపీనెస్. డబ్బులు ముచ్చే హ్యాపీనెస్ ఉండదు మాకు. పేషెంట్ మాకు నమ్మి వచ్చినందుకు సక్సెస్ అయిందంటే అదే హ్యాపీనెస్. హ్యాపీనెస్ వల్ల నేను ఎక్కడ పోలేకపోతున్నా, ఎందుకంటే అందులో ఆనందమే ఉంది. అంతే, ఆనందం ఉండడం వల్ల మనం ఎక్కడ పోలేము. 30 సంవత్సరాల నుంచి నిరంతరము కృషి చేస్తే ఈ స్టేజ్కి వచ్చింది. మరి మరి ఈ వైద్య విధానాన్ని కనిపెట్టిన ఆయన జీవితం అంతా త్యాగం చేసి మన వచ్చే ప్రజల కోసము, వచ్చే జనాల కోసము అద్భుతమైన వైద్యం కనిపెట్టి అది పేదోళ్లకు, మధ్యతరగతి అందరికీ అనుకూలంగా ఉండేటట్టు చేసిండు. ఎక్కువ ఖర్చు పెట్టకుండా, ఎక్కువ హింస పెట్టకుండా, బాధ లేకుండా ఈజీగా తగ్గిపోయేటట్టు. ఈ వైద్యం బయటకు వస్తే రేపు మన కార్పొరేట్ హాస్పిటల్స్, ఫార్మాక్యూటికల్ కంపెనీలు, మెడికల్ ఫార్మసీలు అన్నీ పడిపోతాయి. హోమియోపతి తీపి గుళికలు నోట్లు వేసుకుంటే కదా రోగం పోయినాక నువ్వు ఇంకా వేరే అలోపతి పోతావా? పోలేము. కాబట్టి వాళ్ళు ఏం చేసిర్రు, ఆయన కనిపెట్టేటప్పటి నుంచి కూడా ఆయనను తొక్కేసుకుంటూ వస్తూ ఇంతవరకు వచ్చింది. లేకుంటే ఈ వైద్యం ఎప్పుడో ప్రజల్లోకి వెళ్ళిపోతుండే. కొంత దుష్ట శక్తులు, పెద్ద పెద్ద మినిస్టర్లు, బాగా డబ్బు ఉన్న వాళ్ళకి ఏమున్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రైవేట్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, ఫార్మాక్యూటికల్ కంపెనీలు ఉన్నాయి. మినిస్టర్లకు, ఎమ్మెల్యేలకు వీళ్ళు ఏం చేస్తారు, అమ్మో ఇది వస్తే మన బిజినెస్ దెబ్బతింటుందని ఈ వైద్యాన్ని తొక్కేసుకుంటూ ఒక్కసారన్నా హోమియోపతి గురించి ప్రచారం చేసిన దాఖలాలు ఉన్నాయా? గవర్నమెంట్ చెయ్యదు. మరి అలోపతి వైద్యం గురించి పోలియో వాడండి, పోలియో డ్రాప్స్ వాడండి, ఏమేమో ప్రకటనలు వస్తాయి, హోమియోపతి గురించి రావు. ఎందుకంటే హోమియోపతి ఉన్నది, ప్రాణం ఉంది, సావకుండా బతకకుండా ఉంచారు సిస్టమ్. ఇది ప్రజల్లోపటికి వస్తే డాక్టర్లు కూడా మంచి ఎఫెక్టివ్ డాక్టర్స్ ఉండి ప్రజలకు మనసు పెట్టి వాళ్ళ మీద దృష్టి పెట్టి కరెక్ట్ మంది ఇస్తే ఎలాంటి వ్యాధినా శాశ్వతంగా తగ్గించు. ఎక్కువగా ఈ సమ్మర్ వచ్చేసింది, బాగా మీరు అన్నట్టుగానే కూల్ డ్రింక్స్ కానీ ఎక్కువగా మనం తీసుకుంటాం, కూల్ వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. ఆల్రెడీ ఈ ఫైల్స్ ఫిషర్ ఫిస్టులతో బాధపడుతున్న వాళ్ళు మెయిన్గా ఈ సమ్మర్లో ఎటువంటి ఆహార విషయంలో ఎటువంటి కేర్ తీసుకోవాలి?
ఇప్పుడు ఈ కూల్ డ్రింక్స్ అనేది మంచిది కాదు, మసాలా ఐస్ క్రీమ్స్ విషయంలో. అనేవి మంచివి కావు. ఉమ్, ఐస్ క్రీమ్స్ కూడా మిల్క్ ప్రొడక్ట్ ఎప్పుడో Okay. చేసి పెడతాడు, ఫ్రిడ్జ్ లో పెడతాడు. అది 50-40% సేఫ్టీ, మిగతాది అంతా డెడ్ అవుతుంది, ఎక్స్పైర్ అవుతుంది. అలాంటి తిన్న తర్వాత గొంతులో ఇన్ఫెక్షన్, టాన్సిలైటిస్, ముక్కులో కోల్డ్, సైనసైటిస్, ఉమ్, ఇంటెస్టైన్స్ లో ఇన్ఫెక్షన్ వస్తుంది. ఉమ్, కాబట్టి సమ్మర్ వస్తే సమ్మర్లో ఎండకు బయటకు వెళ్ళకుండా ఉమ్, సన్ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉమ్, ఇంట్లో ఉండు. అదేవిధంగా చల్లటి పానీయాలు అంటే ఈ ఎప్పుడో ప్రిపేర్ చేసిన పానీయాలు కావు, ఓకే. ఇంట్లో మనం తయారు చేసుకొని నిమ్మకాయ పిండుకొని ఒక జ్యూస్ చేసుకో. ఉమ్, లేకపోతే చల్లటి వాటర్ కుండ మంచిది, ఉమ్, కుండలో పెట్టుకున్న నీళ్లు తాగుకు, మంచి చల్లగా ఉంటే మనకు ఎలాంటి ప్రభావం ఉండదు. ఇప్పుడు ఈ శీతల పానీయాలు ఉన్నాయి కదా, కూల్ డ్రింక్స్, అవును సార్. ఎప్పుడో వింటర్లో చేసినటువంటి కూల్ డ్రింక్స్లలో ఫంగస్, బ్యాక్టీరియా గ్రోత్ వస్తుంది. ఓకే. అది 3 నెలల కింద ఇప్పటిదాకా ఉంటే ఎక్స్పైర్ అయిపోతుంది. ఉమ్, ఫ్రిడ్జ్లో పెట్టి ఓపెన్ చేసి ఇస్తే మనం చల్లగా తాగుతాం, తర్వాత మనకు ఇన్ఫెక్షన్. yes. అవన్నీ కూడా కాకుండా, అలాంటి పానీయాలు తాగకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని సెల్ఫ్గా ఏ రోజు ఆ రోజు తాగుతూ, ఎండకు ఈ మే నెల చాలా ప్రమాదకరమైనటువంటి ఎండలు, ఎందుకంటే సన్ స్ట్రోక్ కొట్టే అవకాశం ఉంటుంది Yes, చాలా. sir. ఈ అల్ట్రా వైలెట్ రేసు ఉమ్, మన శరీరం మీద, మన మైండ్ మీద చొచ్చుకొని పోతాయి. వాటి వల్ల బ్రెయిన్లో ఇన్ఫ్లమేషన్ వస్తుంది. కాబట్టి ఎండకి ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్తగా ఉండి వాడినట్టయితే అన్ని ప్రాబ్లమ్స్ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫైల్స్ ఫిషర్ ఫిస్టులాకి హోమియోపతిలో ఎటువంటి శాశ్వత పరిష్కారం ఉందో మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.